హాయ్ ఫ్రెండ్స్, మీరు మానసిక ప్రశాంతత కోసం లేదా ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక ప్రదేశాన్ని సందర్శించాలనుకుంటున్నారా? అయితే తమిళనాడు రాష్ట్రంలోని కోయంబత్తూరుకు దగ్గరగా ఉన్న ఇషా యోగా కేంద్రం ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మందిని ఆకర్షిస్తుంది. ఈ ఇషా యోగా కేంద్రంలో ఏమేం చూడాలి, ఎలా వెళ్ళాలి, అక్కడ వసతి సౌకర్యాలు ఎలా ఉంటాయో ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. చివరి వరకు ఈ వీడియోను చూడగలరు. ఈ ఆధునిక కాలంలో మనిషి కాలంతో పాటు పరిగెత్తుతూ ఉన్నారు. బిజీగా ఉండే మనిషి మనసుకు కొంత ప్రశాంతత కలగాలంటే ప్రకృతి అందాలు, పుస్తక పఠనం, యోగా, ఆహ్లాదకరమైన వాతావరణం, అద్భుతమైన నిర్మాణాలను సందర్శించడం వల్ల మనిషి మనసు కొంత ప్రశాంతత చెందుతుంది. ప్రకృతి అందాలు, యోగా, ధ్యానం, ఆధ్యాత్మిక వాతావరణం, అద్భుతమైన నిర్మాణాలు ఇవన్నీ ఒకే ప్రదేశంలో అనుభూతి చెందాలంటే ఇషా యోగా సెంటర్ ఒక ప్రత్యేకమైన ప్రదేశమని చెప్పవచ్చు. తమిళనాడు రాష్ట్రం కోయంబత్తూరుకు 30 కిలోమీటర్ల దూరంలో ఇషా యోగా కేంద్రం ఉంటుంది. కోయంబత్తూరు ఎయిర్పోర్ట్ నుండి 35 కిలోమీటర్ల దూరంలోనూ, కోయంబత్తూరు రైల్వే స్టేషన్ నుండి 32 కిలోమీటర్ల దూరంలోనూ, కోయంబత్తూరులోని గాంధీపురం బస్టాండ్ నుండి 30 కిలోమీటర్ల దూరంలోనూ ఇషా యోగా కేంద్రం ఉంటుంది. ఈ యోగా సెంటర్లో వసతి కావాలనుకునేవారు ముందుగానే రిజర్వేషన్ చేసుకోవచ్చు. ఒక్కో గది 1000 రూపాయల నుండి 3500 రూపాయల వరకు లభించును. వెబ్సైటు అడ్రస్ను డిస్క్రిప్షన్లో పొందుపరిచాను, చెక్ చేసుకోగలరు. వసతి సౌకర్యంతో పాటు ఇక్కడ ఆరోగ్యకరమైన, రుచికరమైన మిల్లెట్స్తో తయారు చేసిన భోజనం లభించును. వసతి సౌకర్యం వద్దనుకునే వారి కోసం తమ లగేజ్ని ఈ ఫ్రీ కౌంటర్లలో డిపాజిట్ చేయవచ్చు. విలియంగిరి పర్వతాల పాదాల వద్ద ఉన్న ఈ ఇషా యోగా కేంద్రం వద్ద 112 అడుగుల ఆదియోగి విగ్రహం సందర్శకులను ఎంతో ఆకర్షిస్తూ ఉంటుంది. ఆ విగ్రహాన్ని ఇప్పుడు చూద్దాం. నూట 12 అడుగుల ఎత్తుగల ఈ ఆదియోగి విగ్రహాన్ని మహాశివరాత్రి పర్వదినమైనటువంటి ఫిబ్రవరి 24, 2017లో ప్రారంభించారు. ఈ 112 అడుగుల ఆదియోగి మానవ శ్రేయస్సు మరియు ఆధ్యాత్మిక ఉన్నతికి 112 మార్గాలకు ప్రతీక అని భావిస్తారు. 112 అడుగులు ఎత్తైన ఈ ఆదియోగి శరీరంలోని తల, మెడ, భుజాలు, ఛాతీ పైభాగం వరకు మాత్రమే ఉండే ఈ శిల్పం ప్రపంచంలోనే అతిపెద్ద పైభాగ శిల్పంగా గిన్నిస్ వరల్డ్ రికార్డు సాధించింది. ఈ ఆలయ సందర్శన సమయం ఉదయం 6 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు ఉంటుంది. ఈ ఆలయ సందర్శన మరియు యోగా సెంటర్ ప్రవేశం పూర్తిగా ఉచితంగా ఉంటుంది. ఈ ఇషా యోగా సెంటర్ లోపలి భాగంలో ధ్యానలింగ, లింగభైరవి, సూర్యకుండ, చంద్రకుండ, నాగశ్రేణి, నంది, త్రిమూర్తి ప్యానల్ను సందర్శించవచ్చు. ఈ ఇషా యోగా సెంటర్లోకి ప్రవేశ ద్వారం ఇదే. లోపలికి సెల్ ఫోన్లు అనుమతించబడవు, వీడియోలకు అనుమతి లేదు. లోపలికి ప్రవేశించగానే సందర్శించే స్థలాల గురించి మ్యాప్ను ప్రదర్శించారు. ఇదే ధ్యానలింగం. ఉదయం 6 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు సందర్శకులకు అనుమతి ఉంటుంది.
ఈ అద్భుతమైన ప్రశాంత వాతావరణంలో ధ్యానం చేస్తుంటారు. ఈ లింగభైరవి ఆలయాన్ని ఉదయం 6:30 నుండి మధ్యాహ్నం 1:20 వరకు, సాయంత్రం 4:20 నుండి రాత్రి 8:20 వరకు సందర్శించవచ్చు. ఈ ప్రాంగణంలోనే పురుషులు ప్రత్యేకంగా స్నానమాచరించడానికి సూర్యకుండ, మహిళలకు ప్రత్యేకంగా చంద్రకుండ ఉంటుంది. ఈ ప్రాంగణంలోని నాగశ్రేణి, నంది మరియు త్రిమూర్తి ప్యానెల్ను సందర్శించవచ్చు. లోపలి ప్రాంగణంలోనే చేనేత కళాకారులు రూపొందించిన కళాఖండాలను, దుస్తులను కూడా కొనుగోలు చేయవచ్చు. రాత్రి 7 గంటలు అవుతున్నది. ఆదియోగి విగ్రహం దగ్గర లైట్ షోను ఇప్పుడు చూద్దాం. దారిలో సందడి ఇలా ఉన్నది. అద్భుతమైన ఆహ్లాదకరమైన ప్రశాంత వాతావరణంలో ఉన్న ఈ ఈషా యోగా కేంద్రాన్ని వీలున్నప్పుడు మీరు తప్పక సందర్శించగలరు.